అన్న బర్త్డేకి అన్నదానం మరి కేక్ కటింగ్ అన్ని చేస్తాం అన్న మేము. ఏంటి టీషర్ట్లు ఏంటి? అన్న 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 ఫ్యాన్స్ ఫ్యాన్స్ అనే టీషర్ట్ అన్న. మీ అందరికి బ్లడ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇంకా లేదన్న ఇయ్యాల. ఎందుకు అంత అభిమానం మీకు రామ్ చరణ్ గారు అంటే? ఫుల్ అభిమానం అన్న, పిచ్చి. ఒక్కసారి అయినా కలయాలని అవకాశం లేదన్న. పోయినసారి బర్త్డేకి వచ్చినాం, చూసినాం, కలినికి ఛాన్స్ దొరకలేదు. ఈసారి చూడాలంటే అన్న తిరుపతి పోయినారు చెప్పినారు, వచ్చినాక కొత్త అయింది మాకి. మీరన్నా మీ మీడియా ద్వారా మాకు అన్నను కల్పిస్తారని ఆశించాం. అంటే ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఐడియా ఉంది తెలుసా మీకు? తెలుసండి. రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని చాలా అభిమానిస్తారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా అయితే పోటీ చేస్తున్నారు. ఇప్పుడు పిఠాపురంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? తప్పకుండా అండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా ఎక్కువ మంది ఉన్నారండి. అంటే ఆయన గెలుస్తారంటారు ఇక్కడ? 100% పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జై జనసేన, జై పిఎస్పీకే. అంటే ఇప్పుడు ఆయన మీద దాడి జరిగే అవకాశాలు ఉన్నాయండి పిఠాపురంలో. ఒకవేళ దాడి జరిగితే మీ ఫ్యాన్స్ ఏం చేస్తారు? ఊరు తగలబెడతాం అంతే. ఎందుకంటే పిచ్చింది మీకు? మాకు చర్చ అంత ఇష్టం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి అక్కడ ఉన్న వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడికి వచ్చి చాలా డబ్బులు అయితే పంచుతున్నారు. ఆ కాన్స్టిట్యున్సీలో అన్ని డబ్బులు పంచుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఓడిపోయినట్టు మళ్ళీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయా? డబ్బు పంచితే అట్లా రాదండి. పిఠాపురంలో చర్చ అంత అభిమానం ఉన్నారు. పిఠాపురంలో లాస్ట్ టైం భీమవరంలో పోటీ చేసినప్పుడు అలానే అన్నారు. అట్లా అని ఏం లేదండి. వాళ్ళు వైసీపీ వాళ్ళు రూమర్స్ చేస్తున్నారు అంతా. ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ గెలుస్తారు 100% అండి. ఈసారి 24 లో అన్నయ్య సీఎం. జై జనసేన, జై పవర్ స్టార్, జై రామ్ చరణ్. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఎక్కడి నుంచి వచ్చావు? వెస్ట్ గోదావరి. ఎందుకు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ రావడం కారణం ఏంటి? రామ్ చరణ్ అండ్ పవన్ కళ్యాణ్ గురించి అభిమానంతో 5 years బట్టి వస్తుంది. ఇక్కడే ఉన్నా 10 years నుంచి. 5 years బట్టి కంటిన్యూస్గా వస్తున్నా. 3 times బ్లడ్ ఇచ్చా. ఎందుకు అంత అభిమానం? మెగా ఫ్యామిలీ అంటే అభిమానమే కదా. వాళ్ళ ట్రస్ట్, వాళ్ళు చేసే మంచి పనులు, నిజాయితీ, ఆనెస్ట్, దాని గురించి. అండ్ పవన్ కళ్యాణ్ మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గురించి వచ్చింది ఎక్కువ. పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు, గెలిచే అవకాశాలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటే అందరూ చెప్పేది ఒకటే అన్న. పవన్ కళ్యాణ్ గెలుస్తాడనేది కాదు, ఎంత మెజారిటీతో గెలుస్తాడనేది అందరూ చెప్తున్నారు. 50,000 1,00,000 మెజారిటీ. లాస్ట్ టైం భీమవరంలో గాజువాకలో పోటీ చేసినప్పుడు ఇలానే అన్నారు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు అన్న. 2019 వేరు, 2024 వేరు కదన్నా. అంటే జనం నమ్ముతారు కదా. ఇప్పుడు డబ్బు పంచుతున్నారు, ఇప్పుడు ఇంకా అంతకుమించి ఎక్కువ డబ్బు పంచుతున్నారు. కానీ 10 సంవత్సరాలు బట్టి పవన్ కళ్యాణ్ ఉంటాడో లేదని ట్రస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, ఇప్పుడు వరకు ఏ పదవి అనుభవించలేదు. జనం కూడా నమ్మారు. అంటే 10 సంవత్సరాలు పార్టీని నమ్మి ఉన్నాడు, సొంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు అందుకుండి. పైగా పిఠాపురం కూడా అందరూ చెప్పేది ఏంటి, పవన్ కళ్యాణ్ అనేది 50,000 1,00,000 మెజారిటీతో గెలుస్తాడని చెప్తున్నారు. అది నచ్చట్లేదంటే నచ్చదన్న, కానీ పవన్ కళ్యాణ్ నమ్మే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు నమ్మి పార్టీని పెట్టాడు. అప్పుడు ఎవరో సపోర్ట్ చేయలేదు కదా. ఇప్పుడు 2019లో ఓడిపోయారు, అప్పుడు ఎవరో సపోర్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఎలాగంటారు? అప్పుడు 2019 పవన్ కళ్యాణ్ గెలిపిస్తానే కదా ఇప్పుడు అనేది. అప్పుడు ఎవరో సపోర్ట్ చేయలేదు. ఇప్పుడేమో బీజేపీతో పొట్టు పెట్టుకున్నాడు, టీడీపీతో పొట్టు పెట్టాడు. అప్పుడు నమ్మకం ఇవ్వలేదు కాబట్టి కదా 2019లో పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు ఆ 20 సీట్లనే నగ్గిస్తే అప్పుడు నేను ఏం చేయాలో అది చేస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు నగ్గిస్తే 2029 సపోర్ట్ ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ ఏం చేయగలరు ఏంటనేది. అసలు పవన్ కళ్యాణ్కి ఒక సీటు కూడా ఇవ్వకుండా, పవన్ కళ్యాణ్ గెలిపించకుండా, పవన్ కళ్యాణ్ ఆ పార్టీతో ఉన్నాడు, ఈ పార్టీతో అంటే ఎలాగా? అసలు ముందు పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్తే కదా అసలు ఏం చేస్తాడు, ఏం చేయడు అనేది. సొంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత చేస్తున్నాడు కదా పార్టీకి. అలాంటప్పుడు ఒకసారి నమ్మాలి కదా. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ క్యాంపెయిన్కి రామ్ చరణ్ గారు వచ్చే అవకాశాలు ఉన్నాయంట. రావచ్చు అన్న. ఎందుకంటే రామ్ చరణ్కి మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టం అందరికీ తెలుసు కదా. రామ్ చరణ్కి, నాగబాబు గారికి గట్ట రావచ్చు అన్న. వస్తే ఏముంది, మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి కదా. వస్తాడన్న కంపల్సరీ. వస్తే ఇంకా బాగుంటుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. అవునండి. నకరకల్ లాస్ట్ టైం పోటీ చేశారు? పోటీ చేసినాము. పొత్తులో భాగంగా మనకు బీజేపీకి అలవెన్స్లో వెళ్ళేది. మా బాస్ అధినేత గారు చెప్పిన దానికి మేము నిర్ణయం కట్టుబడి ఉన్నాము. దాని ప్రకారంగా ముందుకెళ్తున్నాం. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు బర్త్డే అయితే ఇక్కడ జరుగుతుంది బ్లడ్ బ్యాంక్లో, మీరు ఏమైనా బ్లడ్ ఇచ్చారా? మా వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మా బ్రదర్స్ కూడా బ్లడ్ ఇవ్వడానికే వచ్చినాము. ఇప్పుడు మా తమ్ముడు ఇక్కడ తమ్ముడు మా అభిమానంతో కూడా మేము బ్లడ్ ఇవ్వడానికి వచ్చాము. సరే, ఓకే. అందులో ఏంటంటే చిరంజీవి గారు అంటే ఇలా కొన్ని కోట్ల మంది ప్రజల గొంతుకల ఉన్నటువంటి వ్యక్తి పెద్దన్నయ్య చిరంజీవి గారు. పుట్టినరోజు సందర్భం, రామ్ చరణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మేము నల్గొండ జిల్లా నుంచి నకరకల్ నియోజకవర్గం నుంచి కూడా మా తమ్ముళ్ళందరం కూడా కొంతమంది కలిసి వచ్చాము. కేవలం బ్లడ్ ఇవ్వడానికని వచ్చినాము. ఇక్కడ మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గారికి వచ్చినాం. అందులో భాగంగా మంచి కార్యక్రమాలు చేస్తాడు చిరంజీవి గారు. బ్లడ్ బ్యాంక్ అంటే కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. దాంట్లో డౌట్ లేదు. ఎంతో పేదలకు కూడా ఇలా బ్లడ్ పంపిణీ చేస్తున్నాడు, సాయం చేస్తున్నాడు. అంతకన్నా ఎక్కువ మనకు కావాల్సిందే ఉంది.
అంటే ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, మీకు తెలిసింది, మీ బాస్ కాబట్టి ఈసారి ఎలక్షన్లో గెలిచే అవకాశాలు ఉన్నాయంటే? పిఠాపురము ఒక వేదికగా నిలబడుతుంది. ఇలా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో 1,00,000 మెజార్టీ తోటి ఖచ్చితంగా ఇలా మా జన సైనికులు అందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఇలా ఎన్ని పార్టీలు వచ్చినా, ఎంతమంది వచ్చినా పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజార్టీ తోటి ఖచ్చితంగా గెలుస్తున్నాడు. ఇది రాసి పెట్టుకోండి సార్, మేము 100% మేము చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే విసిగిపోయి ఉన్నారు ప్రజలు. ఇవాళ ఎందుకు విసిగిపోయి ఉన్నారు? ఇలా ఉద్యోగాలు రాక విసిగిపోయినారు. ఇలా ఉద్యోగ కల్పన లేదు. ఇలా యువత 30 నుంచి 35 సంవత్సరాలు వచ్చినా కూడా ఇలా 40 సంవత్సరాలు దాటిపోతున్నారు. ఇలా యువత వచ్చి హైదరాబాద్లో కిరాయిలు తీసుకొని ఉంటున్నారు, అక్కడి నుంచి వచ్చి కూడా. అట్లాంటి వాళ్ళకి ఉద్యోగ కల్పన ఎక్కడ ఉందండి? ఇలా ప్రభుత్వం ఎక్కడ ఉద్యోగ కల్పన చేసింది? ఇలా ఉద్యోగం రావాలన్నా, ఒక ఎస్ఐ కావాలన్నా, సిఐ కావాలన్నా, ఒక ఎండిఓ కావాలన్నా, ఒక ఎంఆర్ఓ కావాలన్నా, ఇలా పవన్ కళ్యాణ్ గారు ఏకైక 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. రేపు ప్రభుత్వం అక్కడ స్థాపిస్తాం. ఏది ఏమైనా కూడా 100% యువతకు న్యాయం జరగాలి, ఉద్యోగ కల్పన కలిగిన మా యొక్క ఆకాంక్షతోటి ముందుకెళ్తున్నాం. అంటే లాస్ట్ టైం భీమవరంలో గజవాకాల పోటీ చేసినప్పుడు ఎంతకు మించి ఎక్కువ ప్రచారం జరిగింది, గెలుస్తారని. ఈసారి కూడా అలాగా బెడిసికొట్టే అవకాశం ఉన్నాయి? ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు సార్. ఎందుకంటే ఇంతకు ముందు మా పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకండి అలా 175 మంది ఎమ్మెల్యేలు, ఒక దాదాపు ఒక 25 మంది ఎంపీలు, ఒక ఎమ్మెల్సీలు, ఒక వ్యక్తిని కొట్టడానికి ఇలా ఇంతమంది ఏకం కావాలన్నా? ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా మా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తే ఏమొస్తుందండి? ఏమి రాదు. ఇక్కడ ఆయన పేదలకు సాయం చేస్తాడు. ఓడినా గెలిచినా నిలబడి ఇవాళ 10 సంవత్సరాలు పార్టీ రన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారు. ఇలా నిజాయితీగా ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి ఇలా మా పవన్ కళ్యాణ్ గారు. ఇలా ఇంకా ఏం కావాలండి ప్రజలకు? చెప్పండి ఒకసారి. పేద ప్రజలకు కావాల్సింది ఇలా అధికారం ఉన్నా లేకపోయినా పార్టీని 10 సంవత్సరాలు ఇలా కాపాడుకొని వచ్చినటువంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. ఇలా అట్లాంటి వ్యక్తి ఇలా 100 కోట్ల వరకు ఇలా పేదలకు సాయం చేసిండు. సినిమా చేసిన డబ్బులు ఎక్కడ పోతున్నాయండి? పేద ప్రజలకు పంచుతుంది మా పవన్ కళ్యాణ్ గారు. ఇలా ఇంకేం కావాలండి? కావాలి చెప్పండి సార్. చాలు. ఇలా మాకు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పిఠాపురంలో 1,00,000 మెజార్టీతో గెలిపిస్తాం, గెలిపించి తీరుతాం. రేపు అసెంబ్లీలో మా వాళ్ళందరూ కూడా కూర్చుంటున్నారు దాంట్లో. పవన్ కళ్యాణ్ గారు 21 మంది ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రామ్ చరణ్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసే అవకాశం ఉందంటారు? రామ్ చరణ్ గారు ఆయన ఎప్పుడు కూడా మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు, బాబాయ్ గారు ఏం చెప్పినా నేను ముందుకెళ్తానని చెప్పాడు. కానీ రామ్ చరణ్ గారు కానీ ఇలా సినిమా టీం అంతా కూడా ఇలా ఒక ముక్త కటంతో పనిచేస్తారు సార్. ఇలా ఎందుకంటే అభిమానంతో పనిచేస్తారు వాళ్ళు. వ్యక్తిగతంగా ఇలా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని ఇలా సంకల్పం కట్టుకుని ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరు, ప్రతి హీరో అభిమానులు కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పాడు, ప్రతి ఒక్క హీరో అంటే నాకు ఇష్టం, అందరు సినిమాలు బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకున్నటువంటి ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఇలా అట్లాంటిది ఖచ్చితంగా గెలుస్తున్నాం. రేపు ఏది ఏమైనా ముందరకు పోతున్నాం సార్. థ్యాంక్ యూ అండి. సురేష్ కొండరెడ్డి గారు రావడం జరిగింది. ఒకసారి ఎంత మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ బ్లడ్ బ్యాంక్ ఇంతమంది పబ్లిక్ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా వెరీ వెరీ హ్యాపీ. ఇదివరకు మెగాస్టార్ చిరంజీవి గారు స్థాపించిన బ్లడ్ బ్యాంకు ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడుగా ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు కూడా వచ్చి అందరూ చేయడం అనేది బర్త్డే అకేషన్ గా చేయడం చాలా హ్యాపీ. అంటే మీరు కూడా బ్లడ్ ఇవ్వడం జరిగింది? చాలా సార్లు ఇచ్చాను. అంటే మీకెందుకు సార్ అంత అభిమానం, అంత ఎఫెక్షన్ ఏంటి? మీ అందరికి ఎలా ఉంటుంది, ఒక ఇన్స్పిరేషన్, ఒక ఆదర్శం. ఫస్ట్ నుంచి నా లైఫ్ లో నేను ఫస్ట్ నుంచి ఇదివరకు యాక్చువల్గా ఫస్ట్ కృష్ణ గారి అభిమానిగా స్కూల్ డేస్ లో ఉండే, ఆ తర్వాత ఆయన చేసే సేవా కార్యక్రమం చిరంజీవి గారి అభిమానిగా మారాను. అది అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు ఇక్కడ ఎందుకు రాలేకపోయారు సార్? ఇక్కడ ఎందుకు రాలిపోయాడు? ఆయన ఎక్కడ ఉన్నప్పుడు తెలుసు కదా అందరికీ. మరి దేవదర్శనం ఎందుకు రాలిపోయి అదేంకి వచ్చినది? ఈవినింగ్ వస్తారు పార్టీకి? లేదు, ఆయన వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఆయన ఉండాలి. ఆయన బర్త్డే, ఆయన సెలబ్రేషన్ కాదు కదా, మనందరూ జరుపుకోవాలి. ఆయనకి అది ఇష్టం అంతే. అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో రామ్ చరణ్ గారు క్యాంపెయిన్ చేసే అవకాశం ఉందంటారు? డెఫినెట్ గా ఆయన అంటే అందరు రావడం, మొత్తం ఇండస్ట్రీ సగం ఇండస్ట్రీ తరలి వస్తుంది, వెళ్తుంది. దాంట్లో డౌటే లేదు అసలు. దాంట్లో మొత్తం అందరూ వస్తారు, దాంట్లో ఏం డౌట్. కానీ కళ్యాణ్ బాబుకి పెద్దగా ఇష్టం ఉండదు అట్లా. కానీ లాస్ట్ టైం కూడా అంతకుముందు ఎప్పుడు ఉంటారు, ఆయన సపోర్ట్కి ఎప్పుడూ ఉంటారు, అందరూ ఉంటారు, అందరు హీరోలు ఉంటారు. అంటే ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందంటారు? 200% 1,00,000 మెజార్టీ. లాస్ట్ టైం కూడా భీమవరం గాజువాకలో పోటీ చేసినప్పుడు 1,00,000 మెజార్టీ అన్నారు. డెఫినెట్ గా గెలుస్తారు ఈసారి, కంపల్సరీ, డౌట్ లేదు. ఈసారి బీవరైనా మినిమం అదే మెజార్టీ, బీభత్సం 1,00,000 మెజార్టీ వస్తుంది. బీవరైనా వస్తుంది. మరి పిఠాపురం అని ఎంచుకున్నారు, పిఠాపురం డెఫినెట్ గా బ్రహ్మరథం పడతారు కాబట్టి ఖాయం. పెద్ద పెద్ద వైసీపీ నాయకులందరూ వచ్చి అక్కడ ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఓటు 1,00,000 రూపాయలు పంచుతున్నారంట ఓటికి ఒక బండి ఇస్తున్నారంట. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఆ డబ్బు తాకిడికి తట్టుకునే అవకాశం ఉందంటారా? ఓటికి 10 లక్షలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు గెలవడం మాత్రం కన్ఫామ్. థ్యాంక్ యూ సార్.